రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని ప్రతిపక్షాలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలను పెంచలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలపై భారం పడొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో స్టాంప్ డ్యూటీపై అదనంగా ₹1 కూడా పెంచలేదని స్పష్టం చేశారు. మార్కెట్ వాల్యూని మాత్రమే సవరించినట్లు చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ అవసరాలకు భూములు ఇచ్చే నిర్వాసితులకు నష్టపరిహారం మరింత పెరుగుతుందని చెప్పారు మంత్రి పొంగులేటి. నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రోయుక్తంగా ఏవైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవి ₹1 పెంచకుండా కార్డు వాల్యూని మార్కెట్లో ఉన్నదాని ప్రకారం తగ్గించుకొని కొద్దిగా మార్కెట్ కార్డు వాల్యూని పెంచడం జరిగింది. దీనివల్ల ఏవైతే ప్రతిపక్షాలు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయో రాష్ట్ర ఖజానాని నింపుకోవడానికి చేస్తున్నారని వారి ఆరోపణల పచ్చి అబద్ధం. వారు అధికారంలో ఉన్ననాడు ఆనాడు 6% స్టాంప్ డ్యూటీ ఉంటే వారు పెంచింది 7.5% వారు పెంచారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులందరూ కానీ ప్రజల మీద ఎక్కడా భారం పడద్దు, స్టాంప్ డ్యూటీని 1.1% కూడా పెంచొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సామాన్య రైతుల మీద పేదవాళ్ల మీద ఈ భారం పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సూచనలతో ₹1 కూడా అదనంగా స్టాంప్ డ్యూటీని పెంచకుండా, పర్సంటేజ్ని పెంచకుండా మార్కెట్ వాల్యూని కరెక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ఇన్కంతో పాటు రైతుల దగ్గర కానీ వివిధ కారణాల చేత ప్రభుత్వ సంస్థలకి ప్రభుత్వ వ్యవస్థలకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో పెరిగిన ఈ మార్కెట్ వాల్యూల ద్వారా నష్టపోయే రైతన్నలకు కూడా కాంపన్సేషన్ అద్భుతంగా రావటం జరుగుతుంది.